మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి గడిచిన మాసమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క అక్టోబర్ మాసంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి గొప్ప జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవాల్సిన అవసరమై ఉన్నది. దయచేసి గమనించండి ప్రియులారా, గడిచిన మాసం అంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడి తన రెక్కల కింద ఎంతో ఆశీర్వాదంతోనూ బలంతోనూ లోకంలో ఎన్ని అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నా, కోవిడ్ ప్రభావం ఉన్న ఎన్నో రకాల శోధనలు ఇరుకులు ఇబ్బందుల మధ్య నుండి దేవుడు మనల్ని దాటింపజేసి ఈ అక్టోబర్ మాసంలో మొదటి రోజున మనము యథావిధిగా రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ నిర్వహించే ఎవ్రీ మంత్లీ వెల్కమ్ సర్వీస్ ఈ నూతన నెలలో నూతనముగా దేవుడు దీవించినట్లు యొక్క ఏర్పాటు చేసిన ఆరాధనకై మీ అందరికీ హృదయపూర్వక వందనాలతో ఆహ్వానం పలుకుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమను బట్టి, ఆ గొప్ప కృపను బట్టి ఈరోజు మనము బ్రతికి ఉండి ఇలాగూ దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే దేవుని యొక్క మహా కృప. దయచేసి గమనించండి, మనందరము ప్రార్థన చేసి మనం ప్రార్థనలు ఏకీభవిస్తున్న విధానంగా సంఘ పరిసరాలలో సంఘంలో ఆరాధన జరుపుకున్నటకు మనము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మన దేవుడు మనల్ని ప్రేమించి దేవుని సరిహద్దులలో దేవుని సన్నిధిలో ప్రార్థన జరుపునట్లు దేవుడు మనల్ని దీవించినట్లు మనము ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆన్లైన్ సర్వీసెస్ వల్ల అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నప్పటికీ ఆయన ప్రసన్నతలో, ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో మనము ఆరాధన చేయటం అనేది ఒక ఆశీర్వాదకరం. కాబట్టి అతి త్వరలో దేవుని సన్నిధిలో మందిర ఆవరణంలో ఆరాధన చేయనట్లు మనందరినీ దేవుడు కాచి కాపాడినట్లు ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క ఆస్కారాన్ని కలిగించినట్లు మనము ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా సంఘం గురించి సంఘస్థులను మరియు ఇప్పుడు మాతో పాటు యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో మాతో పాటు లైవ్లో ఉన్న మీ అందరినీ సవినయంగా కోరుకున్నది ఏంటంటే, దయచేసి మా సంఘం గురించి ప్రార్థన చేయండి. ద షమ్మా చర్చ్ గురించి ప్రార్థన చేసి ఆరాధనలు యథావిధిగా జరుగునట్లును మీరు మీ యొక్క వ్యక్తిగత దైనందిన మరియు సంఘ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ మంత్లీ వెల్కమ్ సర్వీస్కి ఒక ప్రార్థనతో మనం యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మనకి తోడుగా ఉండినట్లు, ఆయన సన్నిధి మనల్ని కాయినట్లు, అంతేకాకుండా గత నెలలో మనం దేవుని కొరకు ఏమి చేయలేకపోయామో వాటిని జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో దేవునికి నూతనముగా మన జీవితాన్ని పునర్సమర్పించుకొని కొద్దిపాటి ఈ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పాలు పొందుతూ ఆయన జీవితంలో మనము కొనసాగుతూ ఈ క్రొత్త నెలలోనైనా గత నెలలో దేవుని కొరకు మనం బ్రతకలేని కొన్ని సంఘటనలను బట్టి దేవుని మహిమపరచలేని సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే అది మీకు తెలుసు, మనకి తెలుసు. వ్యక్తిగతంగా అది దేవునికి సమర్పించుకొని, ప్రభువా ఈ నెలలోనైనా మీ కొరకు నేను బ్రతుకున్నట్లు నన్ను తయారు చేయి, సిద్ధపరచు అని చెప్పి ఈ నెలంతటిని దేవునికి సమర్పించుకొచ్చు. ఈ నెలలో దేవుని సన్నిధి, దేవుని నడిపింపు, దేవుని యొక్క కృప మన మీద ఉండినట్లు ఈ అక్టోబర్ మాసపు ఆహ్వానపు ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రేమను ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, అల్పులము అయోగ్యులం ప్రభా అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రభా మీ యొక్క రక్తము చే కడిగి శుద్ధీకరించి పరిశుభ్రపరచి పరిశుద్ధతతో జీవించుటకును మీరు ఆకడలో ప్రభావ మేము ఎత్తబడే విధానముగా మమ్మల్ని ఈ లోకంలోనే, ఈ భూలోకంలోనే సిద్ధపరుస్తున్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మా జీవితము ఏ పాటిది ప్రభా, నీటి బుడగ వంటిది ప్రభా, గడ్డి వలె ప్రభా, ఉదయం వికసించి రాత్రి ప్రభా సాయంత్రపు వేళ ప్రభా వాడిపోయే ఈ జీవితాలలో మీ శక్తిని, మీ యొక్క ప్రేమను కలిపి గడిచిన రాత్రి మంచి విశ్రాంతిని దయచేసి ప్రభా ఈ అక్టోబర్ మాసంలో మొట్టమొదటి రోజు నూతనముగా మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, సజీవులే మిమ్మల్ని స్తుతింతురు కదా అనే మాటను జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు ప్రభా ఈ జీవితాన్ని తిరిగి నీ కొరకు జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మీ కొరకు ప్రభా బ్రతుకుట, మీలో జీవించుట, మీ ద్వారా ప్రభా మేము ప్రభా ఈ లోకంలో మా జీవితాన్ని కొనసాగించుట మాకు ఇచ్చిన మీరు ధన్యత ప్రభా. మాలో ఏ మంచితనం లేదు
ప్రభా ఎటువంటి మంచితనానికి పనికిరాని మమ్ములను ప్రేమించి యేసుక్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని స్వీకరించి ప్రభా ఇచ్చిన యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా నిన్నటి రాత్రి ప్రభా ఎంతోమంది ప్రభా విశ్రాంతి తీసుకొని అనివార్య కారణాల వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల, ప్రభా కొన్ని సంఘటనల వల్ల ఈ ఉదయాన్నే ప్రభా చూడలేక ఎంతోమంది గతించి ఉన్నారు. అట్టి వారి జాబితాలో మేము లేకుండా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క జీవితాన్ని ప్రభా పొడిగించి మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, మీలో ఉన్న జీవితము మాకు ఆశీర్వాదకరము. మీ ద్వారా నడిపింపబడుతున్న ప్రభా జీవితము ఇతరులను ఆశీర్వదించేసే విధానం ప్రభా మేము మీకు ప్రభా కోరుకున్న విధానముగా మీరు మమ్మల్ని ప్రభా నడిపిస్తున్న విధానంగా నడిపించమని వేడుకొంచున్నాం. ప్రభా మేము ఆశీర్వదించబడే రీతిగా ఇతరులను ఆశీర్వాదకరంలోనికి తీసుకొచ్చే విధానంలో మమ్మల్ని మీరు పురికొల్పమని వేడుకొంచున్నాం. ఈ యొక్క అక్టోబర్ మాసపు మొట్టమొదటి ప్రభా రోజు ప్రభా మేము ఈ మంత్లీ వెల్కమ్ సర్వీస్ని, ఈ ప్రభా మాసపు ఆహ్వాన ఆరాధనలోనికి మమ్మల్ని మీరు సమకూర్చినందుకు వందనాలు. మాతో పాటు ప్రభా యూట్యూబ్లోను, ప్రభా ఫేస్బుక్లోను లైవ్లో మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి అవసరత తీర్చండి, బయలుపరచండి ప్రభా, మీ చిత్తాన్ని బయలుపరచండి. ఎవరికైతే అవసరం ఉన్నదో ప్రభా మీరు ఎరిగి ఉన్నారు. యెహోవా ఈరేగా సమస్తాన్ని సమకూర్చమని ప్రార్థించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా మా సన్నిహితులు, మా స్నేహితులు, మా శ్రేయభిలాషులు, మా కుటుంబ సభ్యులు, ప్రభా రక్త సంబంధికులు, ప్రభా సంఘస్థులు ఎవరైనా అనారోగ్యం ఉన్నట్టయితే ప్రభా వారిని స్వస్థపరచండి. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభా సర్వలోకంలో ప్రభా భయపెట్టిస్తున్న భయ ఆందోళనకు ప్రభాలోనికి తీసుకుని వెళుతున్న ఈ కోవిడ్-19 ప్రభా ఎంతమందిని అయితే ప్రభా బలి తీసుకున్నదో ఆ కుటుంబాలందరినీ మీరు దీవించండి ప్రభా, ఓదార్చండి. ప్రత్యేకంగా హాస్పిటల్స్లో ప్రభా ట్రీట్మెంట్ తీసుకున్న వారందరినీ ప్రభా మీరు దీవించండి. ప్రభా ఒక ఉపశమనమైన మాట ప్రభా, మీరు ఎంత దీవిస్తారో, మీరు ఎంత స్వస్థపరుస్తారో ఆ స్వస్థతకు ప్రభా మళ్ళీ ఇంకా అడ్డంకు లేదు ప్రభా. మీరు స్వస్థపరిస్తే ఇంకా ఆ స్వస్థతలో ఎటువంటి భయం లేదు ప్రభా. అందుబట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, మీరు బయట పెట్టమని ప్రార్థించుకుంటున్నాం. వారి కోసం పరిచయం చేస్తున్న డాక్టర్స్ ప్రభా, వార్డ్ బాయ్స్, ఆయమలు ప్రభా, పోలీస్ స్టాఫ్, మున్సిపాలిటీ స్టాఫ్ ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కోవిడ్-19 ప్రభా, కరోనా వైరస్ అతి త్వరలో ప్రభా ఈ భూలోకంలో నిర్మూలం అవుటకు ప్రభా మీరు ప్రభా శ్రద్ధ వహించి ఒక మాట ఆజ్ఞ ఇచ్చి ప్రభా ఈ లోకాన్ని ప్రభా మీరు కాపాడమని ప్రార్థించుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభా మాలో ఉండా ప్రభా ఈ పాప వైరస్ను తొలగించే విధానంలో మీరు మాకు రక్తమును దయచేశారు. ఆ రక్తమును ప్రభా మా యొక్క హృదయాలు ప్రభా ప్రోక్షించుకొని మీలో మీ కొరకు మీ ద్వారా జీవించటకును మీరు వచ్చినప్పుడు ప్రభా ఎత్తబడేసినకు సహాయం చేయమని ఈ యొక్క ప్రభా అక్టోబర్ మాసపు మొదటి రోజున ఆహ్వానపు ఆరాధనలోనికి మమ్మల్ని మీరు తీసుకొచ్చిన వందనాలు చెల్లించుకోవచ్చు. మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, సంగేతరులారా మరియు శ్రేయభిలాషులారా, దేవుని సేవకులు, తోటి దేవ సేవకులారా, మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనల్ని దేవుడు దీవించి ఇంకా ఆశీర్వాదంలోనికి, ఇంకా దీవెనలోనికి తన రెక్కల కింద కాచుకున్నట్లును మనము దేవునికి మొరపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ కుడికను, ఈ ఆహ్వానపు ఆరాధనను ఒక పాటతో మనము పాడుకుందాం. దయచేసి గమనించండి, దేవుని మహిమపరుద్దాం. మనము దేవుని యొక్క మేళ్లను మనము లెక్కించలేము, అయినప్పటికీ మనము దేవుని యొక్క మేళ్ళు లెక్కించలేకపోయినప్పటికీ దేవుడు మనకిచ్చిన మేళ్లకు, దేవుడు మనకు చేస్తున్న ఉపకారాలకు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలకు మనకి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. కాబట్టి లెక్కించలేని ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ ఆ ఆశీర్వాదాలకు స్తోత్రాలు చెల్లించుకొని ఒక పాట పాడుకుందాం. లెక్కించలేని స్తోత్రము నేను పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో
సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున నిగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును ఆకాశమున నిగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవా ఎల్లప్పుడూ నే పాడెదను దేవునికి ఎన్ని స్తోత్రాలు ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన చేసిన ఉపకారములకు ఆయన ఇచ్చిన గొప్ప జీవితానికి మనము కొద్దిపాటి రుణం కూడా తీర్చుకోలేము. కానీ దేవుడు కోరేది మన నుంచి రుణం తీర్చుకోవడం కాదు, కానీ ఆయనను మహిమపరచి ఆయన ఇచ్చిన జీవితాన్ని తిరిగి ఆయన కొరకు జీవించి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడే సంఖ్యలో ఏ రీతిగా మనం దేవుని యొక్క బిడ్డలముగా తీర్చబడ్డామో అదే రీతిగా దేవుని బిడ్డలముగా పరలోకము చేరే విధానంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడి ప్రతిరోజు ప్రతి సమయము ప్రతి క్షణము ప్రతి యుగములు మనల్ని కాచి కాపాడుతూ ఆయన రెక్కల కింద ఆకాశంలో పక్షులు కానీ భూమి కింద ఉన్న జీవులు కానీ నీటిలో ఉన్న జీవులు కానీ ఈ సర్వలోకంలో సృష్టించిన సృష్టిని దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. ఆయన స్వరూపంలో సృష్టించుకున్న మనల్ని ఇంకెంత కాపాడతాడు. ఆ కాపుదలలో మనం ఉన్నాం కాబట్టి ప్రభువా నువ్వు నా కోసం ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమను పంచావో కొద్దిపాటి నా ప్రేమను నీకు పంచాలని నేను ప్రభావం పూనుకొంచున్నాను. ఈ అక్టోబర్ మాసంలో ప్రభావం నేను నీకు సన్నిహితంగా ఇంకా దగ్గరగా అవుటకు నన్ను దీవించమని ప్రార్థన చేసుకుందాం. ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగంను చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి
సురక్షితముగా నుండును. దేవుడి యొక్క వాక్యం దీవించునుగాక. చదవబడిన లేఖన భాగం నిమిత్తము, చెప్పబోయే వర్తమానం నిమిత్తము మన మధ్యలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థించడంతో కోరుచున్నాం. దేవుని నామన్న అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కృపగల మా ప్రభు, జీవం గల మా నాయన, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభా కొనియాడటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి స్తోత్రాలు చేసుకున్నాం మా నాయన. ప్రభా గత నెల సెప్టెంబర్ మాసం అంతా కాచి కాపాడి ప్రభా అక్టోబర్ నెల మొదటి రోజున ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ప్రవేశింపబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా ఈ 2000 సంవత్సరము ప్రభా తండ్రి 9 నెలలు ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా ఏ అపాయం రాకుండా ప్రభా తండ్రి ప్రభా ఏ కీడులోను ఏ అనారోగ్యంలోను ప్రభా తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ మంచి ఆరోగ్యం ఇస్తూ ప్రభా మా కష్టాల్లోనూ మా సుఖంలోనూ ప్రభా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీ కృప వెంబడి కృప మాకు దయచేసి ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. ప్రభా తండ్రి ఈ ప్రభా తండ్రి పాండమిక్లో ప్రభా తండ్రి ఎంతో మంది ప్రభా ఈ కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న వారి బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. మీరే ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకున్నాం తండ్రి. ప్రభా మరి ప్రభా వారికి సేవ చేస్తున్న డాక్టర్సే కానీ మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ అందరినీ ప్రభా మీరే దీవించమని వేడుకున్నాం ప్రభా తండ్రి. మరి మమ్మల్ని ప్రభా తండ్రి మరి ఈ పాండమిక్ నుండి మమ్మల్ని రక్షిస్తూ సురక్షితమైన ప్రభా తండ్రి స్థలంలో మీరు మమ్మల్ని ఉంచుతున్న మీ కాపుదలను బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. మీ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడి ఈ నెల ప్రభా తండ్రి మొదటి రోజున ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు స్తుతించటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చేసుకున్నాము నాయన. చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాము నాయన తండ్రి. ప్రభా మీ తండ్రి కాపుదల లేకపోతే ప్రభా తండ్రి మీ అండ లేకపోతే ప్రభా తండ్రి మేము ఎప్పుడో నాశనం అయిపోయేవారం. కానీ ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ప్రభా తండ్రి మీ రెక్కల క్రింద దాచి ప్రభా తండ్రి మీరు ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా మీ కాపుదలలోంచి మమ్మల్ని సంరక్షిస్తూ నడిపిస్తున్నారు ప్రభా. అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం ప్రభా తండ్రి. మరి ప్రభా చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఆ వాక్యం ప్రభా మా జీవితాల్లో ప్రభా తండ్రి ఒక దీవెనకరంగా ఒక నాందిగా ఉండటకు సహాయం చేయమని వేడుకున్నాము నాయన. ప్రభా తండ్రి మేము తండ్రి ఈ వాక్యం ద్వారా మేము ఉదక స్నానం చేసి ప్రభా తండ్రి మా హృదయాల్ని ప్రభా తండ్రి మీ రక్తంలో ప్రభా కడిగి ప్రభా శుద్ధీకరించి ప్రభా మమ్మల్ని మేము తండ్రి మీకు నిందారహితులుగా ప్రభా తండ్రి మమ్మల్ని మేము అర్పించుకున్నటకు సహాయం చేయమని వేడుకున్నాము నాయన. మీ దాసుని దీవించండి ప్రభా, మీరే అభిషేకించండి ప్రభా తండ్రి. ఆయనలో ప్రభా తండ్రి మీ మాటలను ప్రభా నింపమని వేడుకున్నాము నాయన. ఆయన నోట వచ్చే ప్రతి మాట ప్రభా మాకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా తండ్రి ఈ సమయంలో ప్రభా తండ్రి మీ సన్నిధిని సహవాసాన్ని మాకు దయచేయమని వేడుకున్నాము నాయన. లైవ్లో చూస్తున్న ప్రభా తండ్రి సహోదరులను మీరే దీవించండి ప్రభా తండ్రి. వారి జీవితంలో మీరే ప్రభా తండ్రి మీ ఆశీర్వాదాలతో ప్రభా ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము మనము చూసుకున్నట్లయితే ఈ సామెతల గ్రంథంలో సొలొమోను రచించిన సామెతల్లో మనం గమనించినట్లయితే చాలా జ్ఞానకరమైన మరియు మానవాళికి ఈ లోకంలో జీవించడానికి కావలసిన దైవోక్తులు, అంతేకాకుండా ఈ ఇహలోక సంబంధమైన భౌతికపరమైన జ్ఞానంతో పాటు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడిచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానమును ఈ సామెతల్లో మనము చూస్తుంటున్నాం. సామెతల యొక్క ముఖ్య అంశం ఏంటంటే జ్ఞానము. ఎటువంటి జ్ఞానం అంటే దేవుడిచ్చిన ఈ భౌతికపరమైన జ్ఞానానికి పరసంబంధమైన పరలోకపు జ్ఞానమును ఇమర్చి ఏ వ్యక్తి అయితే దేవునికి అనుసంధానంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తానుసారముగా జీవిస్తాడో,
ఇహలోక సంబంధమైన జ్ఞానమును, ఇహలోక సంబంధమైన అవసరతల కొరకు, ఇహలోక సంబంధమైన చదువును కానీ, విద్యాభ్యాసమును కానీ, తెలుసుకున్న జ్ఞానమును కానీ, ఈ లోకంలో జీవించడానికి, ఉద్యోగం సంపాదించుకొని జీవితాన్ని గడుపుకోవడానికి వినియోగిస్తున్న వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇహలోక సంబంధమైన జ్ఞానమును పరలోకపు జ్ఞానమునకు ఇమర్చి తాను ఈ లోకంలో స్వార్థిగా ఉండకుండా యెహోవా నామమును మహిమపరుస్తూ, యెహోవా నామమును కీర్తిస్తూ, యెహోవా కొరకు తన జీవితాన్ని పణముగా పెట్టి, ఏ రకముగా అయితే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు రక్షణకు మనకు నాందిగా ఉన్నారో, ఆ యేసుక్రీస్తుని వెంబడిస్తూ పరలోకపు జ్ఞానము పొందుకున్న నేను ఈ లోకంలో నా జ్ఞానమును నేను ప్రదర్శించకుండా పరలోకపు జ్ఞానపు ఛాయలలో, పరలోకపు జ్ఞానపు ఆ షాడోలో, ఆ యొక్క మంచి ఆ ఉనికిలో ఉంటూ ఈ లోకపు జ్ఞానమును నేను దేవుని కొరకు వినియోగించే విధానంలో ఉండాలని ఈ సామెతల్లో మనము చూస్తున్నాం. సొలొమోను గురించి మనం చెప్పినట్లయితే, సొలొమోను మహారాజు, జ్ఞానవంతుడు. ఎందుకంటే తన చిన్నతనంలోనే దేవుడు ఎంత వరమిచ్చినా దేవుడు ప్రత్యక్షమై దేవుని యొక్క స్వరము విని, సొలొమోను నీకేమి కావాలి అని అడిగినప్పుడు సొలొమోను సంపదలను కోరుకోలేదు, ఆస్తి అంతస్తులను కోరుకోలేదు, భూమి గృహాలను రాజభవనములను కోరుకోలేదు. కానీ ప్రభువా ఈ ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఇశ్రాయేలీలు ఎంత తిరుగుబడే జనాంగము, వీరు ఎంత డబుల్ స్టాండర్డ్ పీపుల్, వారి యొక్క మనసు ఎల్లప్పుడూ రెండంతల ఆలోచన చేస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ రెండు పడవల మీద నడుస్తూ ఉంటారు. ఇట్టి వారిని నాలాంటి వాడు ఈహలోక సంబంధమైన జ్ఞానంతో ఏలలేను. కానీ ప్రభు అది గమనించి వీరిని ఏలాలంటే, వీరికి రాజుగా ఉండాలంటే ఇహలోక సంబంధమైన జ్ఞానం సరిపోదు, పరలోక సంబంధమైన జ్ఞానం నాకు కావాలి, పర సంబంధమైన దేవుని జ్ఞానం. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న దేవుని బిడ్డలను దైవ జ్ఞానముతోనే నడిపించగలను. I am not a person who can lead the chosen people of God. దేవుడు ఏర్పరచుకున్న దైవ జనులను, దేవుడు ఏర్పరచుకున్న ఈ జనాంగాన్ని దేవుడు ఏ జ్ఞానముతో వీరిని ఏర్పరచుకున్నారో, ఏ జ్ఞానముతో వీరిని దేవుడు బయటికి తీసుకొని వచ్చి కాపాడుతూ వచ్చారో, నేను వీరిని ఏలాలంటే ఆ జ్ఞానము నాకు కావాలి, ఈ భౌతిక పరమైన జ్ఞానము నాకు సరిపోదని చెప్పి ప్రభువా వీరిని ఏలడానికి నాకు జ్ఞానము దయచే అంత చాలన్నాడు. ఆ విషయాన్ని దేవుడు గమనించి, ఆ విషయాన్ని దేవుడు చూసి, అంటే దేవునికి తెలీదా? దేవునికి తెలుసు సొలొమోను దీన్ని ఎన్నుకుంటాడని. కానీ ఆ దైవ చిత్తాన్ని కార్యరూపం దాల్చుటకు మనిషికి ఒక చాయిస్, ఎన్నుకునే శక్తిని దయచేసి దేవుని వైపు మళ్ళీ దేవుని వైపు చెవియొగ్గి దేవుని మార్గం వైపు చూసి దేవుణ్ణి ఎన్నుకుంటాడా, నన్ను ఎన్నుకుంటాడా? ఇహలోక సంబంధమైన వాటిని చూసి, ఇహలోక సంబంధమైన వైభోగాలను చూసి నన్ను తిరస్కరిస్తాడా అని ఆది ఆదాము అవ్వల నుండి దేవుడు మనకు ఒక చాయిస్ని ఇచ్చాడు, ఒక ఎన్నిక చేసుకునే క్షమతను ఇచ్చాడు. అవ్వకు కూడా దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు. అవ్వ ఖచ్చితంగా ఆ చెప్పిన మాట దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చకుండా, దాన్ని ఖచ్చితంగా ఆ మాటను తిరస్కరించి నాకు అవిధేయురాలుగా అవుతుందని దేవునికి బాగా తెలుసు. కానీ నేను ప్రేమించిన ఈ ప్రేమలో నా ప్రేమను ఎక్కువగా వారు ఆస్వాదించి నా వైపు మళ్ళుతారా, లేక ఇహలోక సంబంధం కనబడే విషయాల్ని చూసి అబద్ధాలు నమ్మి కుతంత్రాలకు పడిపోయి నన్ను తిరస్కరిస్తారా అనే ఆ యొక్క టెస్ట్లో, ఆ ఎన్నుకునే క్షమతలో, ఆ చాయిస్లో మనిషి ఓడిపోయాడు. కానీ అట్టి ఓడిపోయిన మనిషిని కూడా తిరిగి గెలిపించడానికి యేసుక్రీస్తు రెండవ ఆదాముగా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడు. ఈ యేసుక్రీస్తు రెండవ ఆదాముగా పరిచయం చేయబడడానికి ముందు పాత నిబంధనలో జరిగిన ప్రతి సంఘటనను మనం గమనించినట్లయితే దేవుని హస్తము ప్రతి ఒక్క జీవ మీద ఉంది, ప్రతి ఒక్క జీవం మీద ఉంది, ప్రతి ఒక్క మనిషి మీద ఉంది.
దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీలను ఏలుకోవడమే కాకుండా ఇశ్రాయేలీలను తన స్వకీయ జనాంగంగా స్వాస్థ్యముగా ఏర్పరచడమే కాకుండా ఇహలోక సంబంధమైన వారందరినీ ఈ ఇశ్రాయేలీలను చూసి వీరందరూ దేవుణ్ణి తెలుసుకుంటారు అనే మాటకు యెహోవా వారికి ఇచ్చిన సమస్త దీవెనలను చూపిస్తుంటే, ఇశ్రాయేలీయులు అయితే దేవుణ్ణి మర్చిపోయి తిరగబడి గొణుగుతూ సణుగుతూ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఆస్వాదించి దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను వినియోగించవలసిన వారు దేవుణ్ణి వినియోగించి దేవుడిచ్చిన వాగ్దానాలను ప్రేమించడం మొదలుపెట్టారు. అటువంటి విషయంలో, అటువంటి స్థానంలో ఈ సొలొమోను ఇటువంటి జనాంగాన్ని కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, తిరిగొస్తే వారిని 10 తెగుళ్లతో ఐగుప్తును మొత్తి బయటికి తీసుకొని వచ్చి 40 సంవత్సరాల ప్రయాణంలో చెప్పులు అరగకుండా, వస్త్రములు చెరగకుండా కాచి కాపాడిన దేవుడు మన్నాతోనూ పూరేళ్లతోనూ మరియు చేదు నీటిని తీపిగా మార్చిన, ఒక కొమ్మ వేసిన వెంటనే చేదు నీటిని తీపిగా మార్చిన, అంతేకాకుండా కొండ సందులలో నుండి బండ సందులలో నుండి నీటిని తీసుకువచ్చిన, అంతేకాకుండా తన పరిశుద్ధమైన సన్నిధిని ప్రత్యక్షపు గుడారములో వారు కూడుకున్నప్పుడల్లా ఒక మేఘముగా వచ్చి వారిని దీవించడమే కాకుండా వారి 40 ఏళ్ల ప్రయాణంలో పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను తన సన్నిధిని నెలకొల్పి దీవిస్తూ నడిపిస్తూ ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, దీవెనల మీద దీవెనలు పొందుకున్న ఈ ఇశ్రాయేలీయులే తిరిగి దేవునికే తిరగబడ్డారే. ఇట్టి వారిని నేను ఏలాలంటే ఈ సాధారణమైన ఈ లోకానికి పరిమితమైన జ్ఞానం నాకు సరిపోదు. యెహోవా ఏ జ్ఞానముతో వీరిని సృష్టించుకున్నాడు ఆ జ్ఞానము నాకు కావాలని దేవుని జ్ఞానమును కోరాడు. అప్పుడు దేవుడిచ్చిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఆ సెలవిచ్చిన మాట ఏంటంటే, నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీకంటే జ్ఞానవంతులు ఈ లోకంలో పుట్టలేదు, పుట్టజాలరు. యు ఆర్ ద వైజెస్ట్ పర్సన్. కానీ ఈ వైజెస్ట్ పర్సన్ కూడా, ఈ జ్ఞానవంతుడు పరలోక దేవుని జ్ఞానము పొందినా కూడా ఇహలోక సంబంధమైన విషయాలకు వచ్చేసి కొంత దూరం, దేవునికి దూరం అయ్యి తన జీవితం ఎలా నాశనం చేసుకున్నాడో, అంతేకాకుండా ఆ విషయం తెలుసుకొని తన జీవితాన్ని తిరిగి దేవుని కొరకు ఎలా సమర్పించమని అందరికీ తెలుసు. ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే, సొలొమోను యొక్క చరిత్ర కాదు, కానీ సొలొమోను చెప్పిన ఒక మాట ఎంత ఆశీర్వాదకరమైన మాట అంటే, ఈరోజు అక్టోబర్ మాసం మొదటి రోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం ఏమంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును. యెహోవా నామం బలమైన దుర్గము. దయచేసి గమనించండి పిల్లరా, ఈ లోకంలో మనకి బలం అనేది చాలా అవసరము. దేవుని బలము మనం ఎలా పొందుకోగలము? దేవుని బలము ఎలా పొందుకోగలము? ఇహలోక సంబంధంగా చూసినట్లయితే, ఒక సాధారణమైన ఒక వ్యక్తి తాను జిమ్కి వెళ్ళి కానీ, కసరత్తు చేసి కానీ, ఎక్సర్సైజ్ చేసి కానీ, వర్కౌట్ చేసి కానీ తమ కండలను పెంచుకోవచ్చు, బలమును పెంచుకోవచ్చు. ఇంకొంతమందికి బలం అంటే వారికున్న జ్ఞానం. ఎవరు ఏమి మాట్లాడినా దానికి తర్కంగా కానీ, తర్కరూపంగా కానీ, ఒక వివాద రూపంగా కానీ, ఒక క్రిటిసిజంగా కానీ, ఒక వెటకారంగా కానీ మాట్లాడి వారిని నిర్మూలన చేసి, లేకపోతే వారి యొక్క ఉనికిని లేకుండా చేసి వారిని ఓడించే ఒక విధానం. దయచేసి గమనించండి పిల్లరా, ఈ భౌతిక పరమైన కొంతమందికి జ్ఞానం, కొంతమందికి బలం ఏంటంటే, కొంతమంది డబ్బు బలం అంటారు, డబ్బులున్నవాడు బలవంతుడు అంటారు. మన భారతదేశంలో జరిగిన కొన్ని సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం జరిగిన ఈ జమీందారుల పాలన, అంతకంటే ముందు రాజుల పాలన, అంతకంటే ముందు బ్రిటిషర్స్ పాలన ఏంటంటే, బలమును ప్రదర్శించడం ఏంటంటే, బలహీనుణ్ణి ఒత్తి మొత్తి అతన్ని వశపరుచుకొని అతని మీద రాజ్యం వెళ్ళడం బలమని అనుకుంటారు. కొంతమందికి వారికున్న పరుపతి బలం. ప్రైమ్ మినిస్టర్ నుండి, ప్రెసిడెంట్ నుండి, ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్, చివరికి వార్డ్ కౌన్సిలర్ వరకు వారేమనుకుంటారంటే, నాకున్న పదవి నాకు బలం. ఇంకా కొంచెం ముందుకు వెళితే మనం మనము మాట్లాడకుండా ఉండలేనిది ఏంటంటే,
ఏ పాలిటిక్స్లోను, ఏ పొలిటీషియన్స్లోను, ఎటువంటి రాజకీయవేత్తలు కానీ, రాజకీయ కారణాలు కానీ, రాజకీయ సంబంధం కానీ లేని సంఘాలలో పాలిటిక్స్, సంఘాలలో రాజకీయం, సంఘాలలో పదవి వ్యామోహం, సంఘాలలో ఆ లీడర్షిప్ క్వాలిటీ. ఏ లీడర్షిప్? సంఘాన్ని పైకి తీసుకొచ్చే లీడర్షిప్ కాదు, కానీ సంఘాన్ని భ్రష్టుపరిచే లీడర్షిప్, సంఘాన్ని భ్రష్టుపరిచే నాయకత్వం, సంఘాన్ని నాశనంలోనికి తీసుకుని వెళ్ళే నాయకత్వం. బలం అనేది చాలామందికి వేరే రకంగా ఉంటుంది. కానీ దయచేసి గమనించండి పిల్లరా, అసలైన బలం ఏంటో తెలుసా? యేసు క్రీస్తులో ఉన్న బలము, అసలైన బలం ఏంటో తెలుసా? ఆ బలం ఎటువంటిదో తెలుసా? యేసుక్రీస్తు అందరికంటే బలవంతుడు. ఎందుకంటే ఆయన దేవుడు. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి అందరికంటే బలవంతుడు. కానీ యేసుక్రీస్తు మానవ రూపం వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. 100% గాడ్, 100% మ్యాన్. యేసుక్రీస్తు యొక్క బలము గురించి ఒక్క మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు యొక్క ఆ ధైర్యం గురించి, ఆయనకున్న ఆ శారీరక బలం గురించి చెప్పాలంటే, ఒకసారి యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ రూకలు అమ్ముతూ వ్యాపారం చేస్తూ చాలామంది కనపడ్డారు. అప్పుడు ఒక్క యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణంలో ఎంతమంది వస్తారండి? ఒకరు వస్తారా? ఇద్దరు వస్తారా? వేల మంది వస్తారు దేవుని ఆలయంలోకి. ఆ వ్యాపారం చేస్తున్న వారిని, రూకలు అమ్ముతున్న వారిని ఒకే ఒక యేసుక్రీస్తు, ఒక్క మనిషి కొరడా తీసుకొని వారిని తరిమి కొడుతుంటే అందరూ భయభ్రాంతులై పారిపోయారంట. ఒక్క వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి, వన్ జీసస్. ఒక వ్యక్తి, శారీరకం జీవితంలో ఉన్న వ్యక్తి ఏంటండి? శారీరకంగా ఉన్న శరీరంలో ఈ భూలోకంలో భౌతికపరమైన యేసుక్రీస్తు ఒక్కరు ఆ రూకలమ్ముతున్న ఆ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని తరిమి కొడుతుంటే అందరూ వారి బల్లలేమి, వారి డబ్బులేమి విడిచిపెట్టి వెళ్ళిపోయారని చూస్తున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, మనం అనుకుంటాము అసలు ఏంటి బలం, ఏంటి బలం? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే ఒక 10 మంది కలిసి యేసుక్రీస్తుని కూర్చోబెడితే, లేకపోతే యేసుక్రీస్తుని అదుపులో తీసుకునే శక్తి లేదా? కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఆ యొక్క దైవ శక్తి, దైవ బలం ఎటువంటిదంటే ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపగలిగినది. మాకు తెలిసిన దైవజనులు ఒకరు ఉన్నారు. ఆయన ఒక ప్రాంతంలో సంఘం కట్టాలని, సంఘం ఏర్పరచాలని ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది పాలిటీషియన్స్, కొంతమంది రౌడీలుగా ఉన్నవారు, ఇక్కడ నువ్వు సంఘం కట్టడానికి వీల్లేదు అని ఆ దైవజనుడిని హెచ్చరించారు, బెదిరించారు. ఒక్క దైవజనుడు ఉన్నారు, మిగతా సంఘస్థులు ఉన్నారు. ఆ దైవజనుడు ఒకే ఒక ఉద్రేకపు మాట అన్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం సంఘం ఏర్పరుస్తాను. 20 మంది ఉన్నారు, 10 మంది 20 మంది ఉన్నారు, బెదిరిస్తున్నారు, కాల్స్ వస్తున్నాయి. నో, నేను పెట్టేది అంతే. ఈనాడు దేవుని యొక్క ఆశీర్వాదంలో వర్ధిల్లుతున్నారు. సంఘం ఎదిగింది, సంఘం బలోపేతం అయిపోయింది. ఎవరైతే వారిని అడ్డుకున్నారో వారు తెలుసుకొని వారు గమ్మునైపోయారు. ఆనాడు ఆ 10 మంది కూర్చొని 10 మంది వచ్చి ఒక కర్ర తీసుకొని కొట్టినట్టయితే పాస్టర్ గారు, లేకపోతే ఆ దైవజనుడిని అదుపులు తీసుకున్నట్లయితే అయిపోయేది. కానీ ఆయన మాట్లాడుతుండగా వారికి కనపడిన ఆ దైవ శక్తి అనేది వారు తట్టుకోలేకపోయారు. జస్ట్ ఇమాజిన్, దేవుణ్ణి వెంబడిస్తున్న ఒక సాధారణమైన దైవజనుని ఆ ఉద్రేకత, ఆ ఉగ్రత, లేకపోతే దేవుని పట్ల ఉన్న ఆ ప్రేమను కనపరిచి ఆ ఒక్క మాటతో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను సంఘం మాత్రం పెట్టేదే అని ఎంత ఉగ్రతతో ఉన్నా, ఎంత మంచి ఆజానుభావాలుగా ఉన్నా వారి ఎదుట మాట్లాడి వారు ఏమి చేయలేకపోయారంటే, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ స్ట్రెంగ్త్, మానవీయ బలం కాదు, అది దేవుని బలం. దయచేసి గమనించండి, ఇట్టి దేవుని సేవ కొరకు అల్పమైన మనలను దేవుడు ఏర్పరచుకొని ఆ బలమును మనం ప్రదర్శించగలిగే విధానంలో మనము ఎంతమాత్రము తెగించకుండా, ఎంతమాత్రం భయపడకుండా ఉంటే మన ఈ లోకంలో ఎదుర్కొనడానికి ఎంతమంది వచ్చినా మనల్ని కాపాడుతూ దేవుని బలాన్నిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్న ఆ బలము గురించి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దయచేసి గమనించండి పిల్లరా, ఒక
సాధారణమైన దేవుని సేవకుని ధైర్యాన్ని చూసి చాలామంది విస్మయం పొందుతుంటే, యేసుక్రీస్తు వారు ఆ రోజు కొరడా తీసుకొని కొడుతుంటే ఎంతమంది పారిపోయారు భయపడి. దయచేసి గమనించండి పిల్లరా, దేవుని బలము ఎటువంటిదంటే ఈ లోకంలో దేవునికి విరుద్ధముగా ఉన్నవారిని భయపెడుతుంది, దేవునికి విరుద్ధంగా ఉన్నవారిని వణికిస్తుంది, దేవునికి విరుద్ధంగా ఉన్నవారిని దేవుని గురించిన అవగాహన ఇస్తుంది. దయచేసి గమనించండి పిల్లరా, ఈ లోకంలో బలం అంటే ఒకరిని ఓడిస్తే బలము అనుకుంటారు, ఒకరిని కింద పడేస్తే బలము అంటారు, లేకపోతే ఒకరిని ఉన్న స్థితి కంటే దిగజాడిస్తే బలం అనుకుంటారు. కొంతమంది పోట్లాడుతున్నప్పుడు ఒకరిని కొట్టి వారిని కింద పడేస్తే బలం అనుకుంటారు. దయచేసి గమనించండి కదా, ఈ లోకంలో బలము ప్రదర్శించడం అంటే ఒకరిని ఇతరులను కింద పడేసి, లేకపోతే ఇతరులను ఉనికిలో లేకుండా, లేకపోతే ఇతరులను కృంగదీసే విధానంలోనే బలము ప్రదర్శించబడుతుంది. కానీ దేవుని బలం ఏంటో తెలుసా? కృంగదీసే వాడిని కృంగదీసి కృంగుదలలో ఉండి తన జీవితాన్ని కోల్పోయిన, తన జీవితానికి ఎటువంటి ఆస్కారం లేని వారిని నేను ఎప్పుడైతే నా దేవుని బలాన్ని వారికి ప్రదర్శిస్తానో పడిపోయిన వారిని లేపే బలం. ఈ లోకంలో బలం అంటే పడవేసే బలం. ఈ లోకంలో బలం ప్రదర్శించాలంటే ఇతరులను పడేస్తేనే నువ్వు బలవంతుడివి, ఇతరుల కంటే నువ్వు ధనవంతుడు అయితేనే ధనమును బట్టి నువ్వు బలవంతుడుగా తీర్చబడతావు. బిజినెస్లో ఎంతమంది ఎన్ని కుట్రలు పడతారు, వ్యాపారాలలో కుట్ర పన్ని వారిని కింద దిగజార్చి ఎక్కడదాకా తీసుకువెళ్తారంటే వారు అప్పులు పాలైపోయి అప్పులు కట్టలేక ఫ్యామిలీస్ కుటుంబాలు ఉరి వేసుకొని పాయిజన్ దాగి చంపివేసే చనిపోయే ఆత్మహత్య చేసే విధానంలో ఉంటారు. లోకంతో దయచేసి గమనించండి పిల్లరా, ఈ లోక బలము మనల్ని పడవేస్తుంది. ఈ లోకంలో పడవేస్తే తప్ప నువ్వు బలాడుడు కాలేవు. కానీ దేవుని బలం ఏంటో తెలుసా? ఈ లోకంలో పడిన వారిని లేవనెత్తుతుంది, కృంగిపోయిన వారిని లేవనెత్తుతుంది, ఏమి చేయలేని వారిని దేవుని కొరకు ఒక మాట ద్వారా దేవునికి సమర్పించుకుంటే లోకంలో ఏది చేయలేని పనో ఆ పని చేయిస్తుంది. దయచేసి గమనించండి. దానియేలుకున్న బలము ప్రార్థనా బలము, దేవుని బలము. దానియేలు సింహాల మధ్య హాయిగా పడుకున్నాడు. ఈ లోకంలో ఇహలోక సంబంధంలో రాజుకున్న బలం ఏంటి? ఆజ్ఞ జారీ చేశాడు. నన్ను తప్ప ఎవరు ప్రార్థన చేయరు, నాకు తప్ప ఎవరు మొక్కకూడదని బలం అనుకున్నాడు. దానియేలును ఇరుకాటంలోనికి పడేయాలని, దానియేలును చంపివేయాలని కుట్ర పన్నిన వారందరూ అనుకున్నారు. రాజు ఆజ్ఞ ఈ లోకంలో అందరికంటే బలవంతమైనది కాబట్టి ఆ ఇహలోక సంబంధమైన బలాన్ని ఉపయోగించి దానియేలును మనము నాశనం చేద్దాం, దానిని చంపివేద్దామని కుట్ర పన్నారు. దయచేసి గమనించండి పిల్లరా, దానియేలుకున్న బలము, ప్రార్థన బలం ఏం చేసిందంటే ఇహలోక సంబంధమైన పడవేసే బలాన్ని నిర్మూలన చేసి దానియేలు సింహాల మధ్య హాయిగా నిద్రపోయాడు. ఆ బలమును, ఇహలోక సంబంధమైన బలమును ప్రదర్శించిన రాజు నిద్ర లేక ఉపవాసం ఉండేనని మనము కొన్న ఫాస్టింగ్ పీరియడ్లో చూసుకున్నాం. ఎందుకు నేను ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను అంటే ఇహలోక సంబంధమైన బలము మనల్ని ఈ లోకములోనే మిగిల్చి వేస్తుంది. దానియేలు అయితే ప్రార్థనా బలము ద్వారా ఏ ప్రార్థన అయితే దానియేలును సింహపు బోన్లో వేసిందో అదే ప్రార్థన సింహపు నోటిని కట్టివేసింది. అందుకని అంటాడు కదా, యెహోవా నామము బలమైన దుర్గము. అందుకనే ఆ యొక్క రాజు వచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా సేవిస్తున్నా, నీవు కొనసాగించి సేవిస్తున్నా నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడగలిగాడా దానియేలు అంటే, రాజా నా దేవుడు నన్ను కాపాడాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఇహలోక సంబంధమైన బలము క్షీణించిపోతుందో, ఇహలోక సంబంధమైన బలము పనికిరాదో, ఇహలోక సంబంధమైనము శూన్యమే. దయచేసి గమనించండి పిల్లారా, దానియేలుకు మంచి బలం ఉన్నది, దానియేలుకు మంచి శక్తి ఉన్నది. ఎందుకంటే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మరి దానియేలును ఆ రాజు ఆహారం తిని వారిని బలంగా చేయాలని అనుకున్నప్పుడు వారు ఏం చేశారు? ఇహలోక సంబంధమైన బలమును కాకుండా, ఇహలోక సంబంధంగా వచ్చే ఆహారాన్ని భుజిస్తూ వచ్చే బలం కాకుండా వారి మాంసము, పళ్ళు,
ఇతర పోషకకరమైన ఆహారాలు వారు దానియాలకు అందిస్తూ వారి ముగ్గురికి నలుగురికి అందిస్తూ ఉండగా వారు ఇహలోక సంబంధమైన బలమును వారు ఆకర్షించకుండా, వాటికి ఆకర్షపడకుండా, వాటి వైపు మళ్ళకుండా యెహోవా ఇచ్చే బలం మీద ఆధారపడ్డారు. కాబట్టి అక్కడ ఎంతమంది అయితే యవనస్తులు రాజు తిన్న ఆహారం తిని బలం పొందిన వారు, రాజు ఆహారం తినకుండా వారు దేవుడు ఇచ్చిన ఆహారాన్ని తిని వారు ప్రదర్శించారో, ఈ నలుగురు వారికంటే రాజు పోషకకరమైన, ఎంతో ఆశీర్వాదకరమైన, రుచికరమైన, బలమునిచ్చే, ఇహలోక సంబంధంగా బలమునిచ్చే ఆహారం కంటే రాజు ఆహారాన్ని, దేవతలకు అర్పించిన ఆహారాన్ని మేము తినము అని తమ్ము తాము ప్రత్యేకించుకొని ఉన్నవారు, వారికంటే వీరు బలాఢ్యులుగా కనపడ్డారంట. దయచేసి గమనించండి పిల్లరా, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, the strength of God will make you look more powerful than the people who look powerful from outside. దయచేసి గమనించండి పిల్లరా, దానియేలుకు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వారి బాహ్య రూపము బలంగా ఉన్నప్పుడు వారి అంతరంగం కూడా బలంగా ఉన్నది. దయచేసి గమనించండి. ఇహలోక సంబంధంగా చూసినట్లయితే బాహ్యపరమైన అందము, బాహ్యపరమైన బలము, కండలు మంచి హైట్ వెయిట్ ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ దేవుడు చూసేది అంతరంగంలో బలము. అంతరంగంలో బలం ఎట్లా వస్తుంది? దయచేసి గమనించండి. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఇక్కడ యెహోవా నామము బలమైన దుర్గము అని చెప్పి ఒక వ్యక్తి అందులోనికి పరిగెత్తో, ఒక రాజు అందులోనికి వెళ్ళో, ఒక యవనస్తుడు అందులోనికి పరిగెత్తి, ఒక స్త్రీ అందులోనికి పరిగెత్తి, ఒక మంచివాడు, ఒక నాయకుడు అని కాకుండా అక్కడ చెప్పబడిన మాట చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనం గమనించవలసిన మాట ఏంటంటే, ఏ వ్యక్తి అయితే నీతిమంతుడుగా ఉంటాడో ఆ నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, దయచేసి గమనించండి పిల్లరా, యెహోవా నా దుర్గము అనే ప్రతి వ్యక్తి, యెహోవా నాకు కాపుదల అనే ప్రతి వ్యక్తి, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు అని వాగ్దానము చేసిన దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో మనము ఏర్పరచుకోవాలంటే, మనము దాన్ని ఒక్క నుంచి ఇతరులకు చెప్పాలంటే దయచేసి గమనించండి పిల్లరా, ఆ వాగ్దానానికి అర్హత పొందుకొని ఆ వాగ్దానాన్ని మనము తిరిగి మన జీవితంలో అన్వయించుకోవడానికి మనకి ఒక అర్హత కావాలి. యథావిధిగా అయితే, మామూలుగా అయితే మనకి దేవుని యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేయడానికి కానీ, దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితంలోనికి, దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చెప్పుకోవడానికి కానీ, మనము వాగ్దానాన్ని నెరవేర్చబడడానికి కానీ మనకి అర్హత లేదు. కానీ దేవుని నీతిని అనుసరించి, దేవుడిచ్చిన నీతి వస్త్రమును మనము ధరించుకొని నీతిలో కొనసాగుతూ, దేవుని నీతి బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిని మనము జ్ఞాపకం చేసుకొని నీతిలో మనము కొనసాగుతూ మన నీతి వస్త్రాలను మలినము కాకుండా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని నడకలో నడుస్తుంటామే, అది అవసరం. దయచేసి గమనించండి పిల్లరా, యెహోవా యొక్క నీతిలో, యెహోవా నామములో, యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను కొనసాగిస్తున్న తరుణంలో మనము రక్తము ద్వారా కొనబడి, ఆ రక్తము ద్వారా మన పాపములు కలుగబడి తిరిగి పాపములో పడకుండా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో అది నీతిని కాపాడుకోవడం. దయచేసి గమనించండి పిల్లరా, నీతి అనేది ఒకసారి మనల్ని నీతి వస్త్రము ధరింపజేసిన తర్వాత ఇంకా ధరింపజేసిన నీతి వస్త్రం ఎప్పుడు మనల్ని దేవుడు తీసివేడు. కాబట్టి దయచేసి గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు వారు మనకి నీతి వస్త్రము ధరింపజేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నీతి వస్త్రమును దేవుడు మళ్ళీ తీసివేయరు. మనమే దాన్ని మలినం చేసుకుంటాం. దయచేసి గమనించండి, నీతి వస్త్రములను దేవుడు తీసివేయడు. కానీ మనము నీతిని అనుసరించకుండా మనల్ని మనం మలినపరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వస్త్రాన్ని అలాగే ఉంచి ఆ వస్త్రాన్ని తిరిగి మనము తెలుసుకొని పాప క్షమాపణతో, పాప
ఒప్పుకోలు చేసి అపరాధ భావం పొందిన మనము పాప క్షమాపణ పొంది ప్రభువా నన్ను క్షమించు, తిరిగి నేను ఆ పాపం చేయనని మనల్ని మనం దేవునికి ఒక్కాణించి తిరిగి మనం దేవుని సన్నిధిలోకి వెళ్తే వస్త్రం అలే ఉంటుంది, కానీ ఆ వస్త్రం మీద ఉన్న మలినాన్ని దేవుడు తొలగించి తిరిగి దాన్ని తెల్లపరుస్తాడు. దయచేసి గమనించండి పిల్లరా, నీతిని అనుసరించడం అంటే మన నీతి వస్త్రములను తెల్లగా కాచి కాపాడుకోవటం. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నన్ను హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా నన్ను చేయి ప్రభువా, గొర్రెబొచ్చు కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువా అంటాడు. ఏ వ్యక్తి అయితే దేవుని నీతిని అనుసరిస్తూ నీతిమంతుడుగా తీర్చబడతాడు, ఆ నీతిమంతుడు మాత్రమే అందులోనికి వెళ్తాడు. ఆ నీతిమంతుడికి మాత్రమే అందులోనికి ప్రవేశం. ఎలాగైతే రక్త మాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకొనలేవు అనే మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు, ఈ యెహోవా నామము అనే దుర్గంలోనికి, యెహోవా నామము అనే బలమైన దుర్గంలోనికి నీతిమంతుడు అయితే తప్ప అందులోనికి ప్రవేశము లేదు. దయచేసి గమనించండి పిల్లరా, ద ఓన్లీ క్రైటీరియా, ద ఓన్లీ రిక్వైర్మెంట్, ద ఓన్లీ ప్రీరెక్విజిట్ ఫర్ గోయింగ్ ఇన్ టు ద ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచియస్నెస్. రైచియస్నెస్ దేవుడు ఇచ్చేశాడు, యేసుక్రీస్తు వారు ధరింపజేశాడు. ఆ రైచియస్నెస్ని, ఆ నీతిని కాపాడుకుంటూ ఆయన దుర్గంలోనికి వెళితే, ఆయన పాదచెంతకు వెళితే, ఆయన హస్తంలోనికి వెళితే ఏం చేస్తాడంట, ఆయన సురక్షితంగా మనల్ని సురక్షితంగా కాచి కాపాడతాడు. దయచేసి గమనించండి కదా, మన జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే, మన జీవితాన్ని మనం జ్ఞాపనించినట్లయితే ఎంత కాలం నుండి మనము నీతిని గురించి, ఎంత కాలం నుండి మనము ఆ యొక్క బాధల నుంచి మనము బాధల్లో కొనసాగుతున్నాం. అనారోగ్యపు బాధ, పేదరికపు బాధ, ఆహారం లేనితనం, డబ్బు లేనితనం, ప్రత్యేకంగా ఈ పాండమిక్లో బాధపడుతున్న ఎంతోమంది ఉన్నారు, వలస వచ్చిన వాళ్ళు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీతిమంతుడిగా ఉన్న వారిని ఎలా దీవిస్తాడంటే, ఆ దీవెనకు హద్దులు ఉండవు. లిమిట్లెస్ బ్లెస్సింగ్స్. నీతిమంతునికి ఉన్న ఆశీర్వాదాల జాబితా 128వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం. 128వ కీర్తనలో మనం చూసినట్లయితే చూడండి, ఏం రాసినట్టు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు, ఒక్క అధ్యాయంలో 6 వచనాలు ఎన్ని ఆశీర్వాదాలు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు మొట్టమొదటిగా ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. 2, నీవు ధన్యుడవు. 3, నీకు మేలు కలుగును. 4, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. 5, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. 6, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఇలాగు ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగు ఆశీర్వదించు. 7, తర్వాత సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 8, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగును. 9, నీ పిల్లలను నీవు చూచెదవు. 10, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 12, ఒకే ఒక్క విషయం. ఏ ఒక్క విషయం అండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుచు ఉన్నవారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే, యెహోవా యందు భయభక్తులు కలగడం అంటే, యెహోవా యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన నీతి వస్త్రమును ధరింపజేసిన తర్వాత నీతిలో కొనసాగుతున్న మనకి దేవుని మీద భయభక్తులు కలిగి మన జీవితాన్ని తిరిగి దేవుని కొరకు సమర్పించుకొని కొనసాగిస్తున్న ఆ జీవితం. నీతి నాణ్యానికి ఒకవైపు అయితే, భయభక్తులు నాణ్యానికి రెండో వైపు. రెండింటిని మనం సెపరేట్ చేయలేం. ఒక నాణ్యంలో బొమ్మ బరుసు ఎలాగో, ఒక వ్యక్తి క్రైస్తవ జీవితంలో దేవుని నీతి ఒక వైపు అయితే, ఆ నీతిలో నుండి, ఆ నీతి సంబంధంలో నుండి, ఆ దేవుని యొక్క ఇచ్చిన నీతి వస్త్రమును ధరింపజేసుకొని పొందుతున్న అనుభూతి, ఆయనతో సహవాసం, ఆయనతో ప్రేమ, ఆయనతో కలిగిన ఆ యొక్క సాన్నిహిత్యం, ఆయన మనకు ఎంతగానో ఆశీర్వదిస్తున్న ప్రతి ఆశీర్వాదం, మనల్ని ప్రేమించిన ప్రతి ఈవి
మనల్ని నీతివంతులుగా ఇంకా కొనసాగింపజేస్తున్నట్టయితే ఆయన చేసిన ఉపకారములకు, ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో దాని పట్ల, ఆయన మన జీవితంలో ఎటువంటి క్రియలు చేసి ఉన్నాడో, ప్రభువా నువ్వు చేసిన ఈ క్రియల కొరకు నాలో మీ కొరకు భయము పుడుతుంది, మీ నిమిత్తము నేను భక్తి కలిగి ఉన్నాను ప్రభువా. దయచేసి గమనించండి పిల్లరా, హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ వాట్ హీ డస్ టు అస్. అవర్ ఫియర్ అండ్ అవర్ డివోషన్ ఈజ్ వాట్ వీ గివ్ టు గాడ్. ఆయన ఇచ్చిన ఇవి ఆయన మన కొరకు చేస్తున్న పని, మన భయభక్తులు మనము దేవునికి ఇవ్వవలసిన ఒక జీవితం. దయచేసి గమనించండి ప్రియులారా, ఎవరైనా ఎక్కడైనా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుడు నా జీవితంలో ఏ పని చేయలేదు అనేవారు ఎవరు ఉన్నట్లయితే దయచేసి మీ జీవితాలను మీరు పరీక్షించుకోండి. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత యెహోవా అందే దేవుని యేసుక్రీస్తు తప్ప నాకు ఎవరు లేరు, ఆయనే నన్ను దీవించాడు అనేవారు దేవునికి స్తోత్రములు. ఇంకొక కోవన ఒక మెట్టు ఎక్కువ వెళ్ళాలి, ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు దీవించాడు చాలు అనే కాదు కాకుండా, దీవించిన ప్రతి దీవెనకు మనము తిరిగి ఆ దీవెన పొందుకున్న తర్వాత సంతోషాన్ని, సమాధానం ఇచ్చిన దేవునికి మన కృతజ్ఞతగా, మన వంతుగా, దేవుడు తన వంతు చేసిన తర్వాత మన వంతుగా ఆయన మీద భయభక్తులు కలిగి మన భయాన్ని, మన భక్తిని ఆయన కొరకు మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మన భక్తిని, మన భయమును దేవునికి ప్రదర్శించాలి, చూపించాలి. దేవునిలో మనము ఎదగాలి. దయచేసి గమనించండి ప్రియులారా, నీతి వస్త్రము మనకి చేయబడింది. భయభక్తులతో మనం దేవునిలో ఎదగాలి. దయచేసి గమనించండి పిల్లరా, దేవునిలో ఎదిగేవాడే ఆ ఆసక్తి, ఆ యొక్క అర్హత, ఆ యొక్క యోగ్యత పొందుకొని ఆయన దుర్గంలోనికి వెళతాడు. దయచేసి గమనించండి పిల్లరా, ఈ అక్టోబర్ మాసంలో దేవుని నీతిని పొందుకున్న నేను, దేవుడు నీతి వస్త్రం ధరింపజేసిన నేను, ఆ వస్త్రమును జాగ్రత్తగా నేను మలినం కాకుండా కాపాడుకుంటున్నానా? ఆ వస్త్రమును నేను నిజముగా దేవుని కొరకు వినియోగించబడుతున్నానా? నిజముగా నేను దేవుని కొరకు నా భయభక్తులను నేను చూపించగలుగుతున్నానా? దేవునిలో నేను నడవగలుగుతున్నానా అని దాన్ని పరీక్షించుకొని, ఎగ్జామిన్ చేసుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, ప్రభువా సెప్టెంబర్ మాసంలో కొన్ని విషయాలలో, కొన్ని సమస్యలలో, కొన్ని ఇరుకుల్లో, కొన్ని ఇబ్బందుల్లో నా నీతిని నేను కోల్పోయాను ప్రభువా. నా నీతి వస్త్రంలో మలినమయ్యే కొన్ని విషయాలు వచ్చినాయి ప్రభువా, వాటిని దయచేసి తుడిచివేయి ప్రభువా. నీ కొరకు భయము భక్తి కలగవలసిన నేను ఇహలోక సంబంధమైన కొన్ని వాటికి భయపడ్డాను ప్రభువా. మీరు చెప్పిన మాట, శరీరాన్ని నాశనము చేసే వాటి గురించి భయపడద్దు, కానీ ఆత్మను నశింపజేసే విషయంలో భయపడండి అని చెప్పిన మాటను ప్రభువా, నా ఆత్మకు మీరు తోడుగా ఉన్నారు, నా ఆత్మకు మీరు బలమైన దుర్గముగా ఉన్నారు. ఆ సంగతి మర్చిపోయి ఈ లోకంలో ఇహలోక సంబంధంగా ప్రభా శరీరాన్ని ప్రభా నాశనం చేసే విషయాల్లో కొన్ని విషయాల్లో ఒకవేళ నీవు గనక దేవునికి దూరం అయినట్లయితే, నీకు వచ్చే కష్ట నష్టాలను బట్టి ఒకవేళ నువ్వు భయపడి ఉన్నట్లయితే, ఒకవేళ ఆత్మలో నీవు లేకపోయినట్లయితే, ఆత్మ బలము నీకు లేకపోయినట్లయితే, సెప్టెంబర్ మాసంలో ఎక్కడెక్కడైతే నువ్వు ఓడిపోయావు, సెప్టెంబర్ మాసంలో ఎక్కడెక్కడైతే జీవితాన్ని నువ్వు దేవునికి కాకుండా ఇతర రీతిలో జీవించావు, దేవుని నామం మహింపరచకుండా ఎన్నిసార్లు నువ్వు దేవునికి విరుద్ధంగా ఉన్నావు, ఒక్కసారి పరీక్షించు ప్రభువా. ఇది స్వపరీక్ష, ఇది ఇంట్రోస్పెక్షన్. నాలో నేను దేవునికి సమర్పించుకోవాల్సిన విషయం. ఒకరి గురించి ఆలోచన చేయొద్దు, ఒకరి మాటల గురించి ఆలోచన చేయొద్దు. ప్రభువా, నీ కొరకు నేను జీవించలేని ఈ స్థలాలలో, ఇటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ అటువంటి స్థితి ఈ అక్టోబర్ మాసంలో వస్తే ప్రభువా, నవంబర్లో నేను ఓడిపోయినట్లు, సెప్టెంబర్లో నేను ఓడిపోయినట్లు, గత మాసంలో నేను ప్రభువా పడిపోయినట్లు నన్ను పడనీయకుండా, ఇదిగో ప్రభువా నీవు ఇచ్చిన నీతిని నేను ధరింపజేసుకొని, నీతి వస్త్రం మలినము కాకుండా నీలో, నీ ద్వారా, నీ కొరకు, నీ రాకడకు నన్ను సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మీరిచ్చిన నీతి వస్త్రం నేను ధరించి, ఆ వస్త్రంలో ఏ మలినము కాకుండా నీవు నన్ను కాపాడుతున్నావు కాబట్టి, నీ రక్తము ప్రోక్షించావు కాబట్టి, నీ రక్తమునకు యోగ్యం, నీ యొక్క రాజ్యమునకు యోగ్యుడినిగా
అర్హత పొందుకొని, యోగ్యత పొందుకొని నీ రాకడలు ఎత్తబడే సంఖ్యలు నన్ను చేయమని ఒకసారి మౌనంగా 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకున్నాం. నీ ఓటమి ఏంటి? ఎందులో ఓడిపోయావు? ఎందులో పడిపోయావు? ఏ విషయంలో దేవుని నువ్వు దూషించావు? ఏ విషయంలో దేవుని సందేహించావు? దయచేసి గమనించండి పిల్లరా, నీతి వస్త్రమును ధరింపజేసిన తర్వాత దేవుణ్ణి దూషించని అవసరం లేదు, దేవునిని గొనగవలసిన అవసరం లేదు, దేవునికి మనం ప్రశ్నించవలసిన అవసరం లేదు, దేవునికి విరుద్ధంగా ఏ క్రియ చేయవలసిన అవసరం లేదు. కానీ నీతి వస్త్రమును చేయబడిన తర్వాత నీతిని కాపాడుకోలేకపోతే, దేవునికి సంబంధం కలిగి, దేవునికి సాన్నిధ్యం కలిగి, దేవునికి దగ్గరగానే ఉండి దేవుని నడిపింపులో నడవలేకపోతే దేవుని దూషించడం కంటే గొప్ప పాపం. దేవునికి దూరంగా ఉండడం అంతకంటే గొప్ప పాపం. నువ్వు దేవుడిని దూషిస్తే నీ ఆత్మ అపరాధ భావంతో ప్రభా నేను దూషించను, క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు క్షమించి వేస్తాడు. కానీ నువ్వు దేవునికి దూరంగా ఉంటే దేవుడైనా ఏం చేస్తాడు? నువ్వు దేవునికి దూరంగా వెళితే దేవుడైనా ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాడివి ఇతరుల దగ్గరికి వెళితే దేవుడైనా ఏం చేస్తాడు? దయచేసి గమనించండి పిల్లరా, నువ్వు దేవునికి ఎంత దూరంగా వెళతావో దేవునికి అంత దగ్గరగా ఉంటున్నాడు. దావీదు కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నిన్ను విడి నీ దగ్గర నుండి పరిగెత్తి నేను ఎక్కడ దాగుకోగలను ప్రభువా? ఆకాశంలోకి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు, నరకానికి వెళితే నువ్వు అక్కడ ఉన్నావు ప్రభువా. నీ నుండి పారిపోగలనే కానీ దాక్కోలేను ప్రభువా. నా దాగుచోటు నీవు ప్రభువా. నీ దాగుచోటు నేను వస్తున్నాను, నీ కోటకు వస్తున్నాను, నీ ఆశ్రయ దుర్గంలోనికి వస్తున్నాను. నన్ను బలపరచు. నీతి దయచేసిన నీవు నీతిలో కొనసాగించటం నేను ముందు కొనసాగించి నీ రాకడికే సిద్ధపరచమని ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మౌనంగా దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని, ప్రభువా అక్టోబర్ మాసంలో ఆశ్రయ దుర్గమైన నీ ఎదుట నేను ఆశ్రయం పొందడానికి, ఆశ్రయ దుర్గమైన నీ ఎదుట నన్ను నేను సమకూర్చుకోవడానికి నీ చిత్తాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. సెప్టెంబర్ మాసంలో గతించిపోయింది ప్రభువా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా సాతానుడు నిన్ను గలిబిలి పెడతాడు. నువ్వు సెప్టెంబర్లో మాసంలో చేసిన పాపాలన్నింటినీ నీకు కనపరుస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. ఈ పని చేసావు, నేను దేవుడు దీవిస్తాడా, రక్షిస్తాడా? దయచేసి గమనించండి కదా, సాతానుడు మీకు గతాన్ని జ్ఞాపకం చేస్తే నీవు పరిశుద్ధ శక్తితో దేవుడిచ్చిన బలంతో సాతాను యొక్క భవిష్యత్తును జ్ఞాపకం చేయండి. సాతానుడు మీ యొక్క భూతకాలమును జ్ఞాపకం చేస్తాడు, మీ పాస్ట్ను జ్ఞాపకం చేస్తాడు. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు. మనం చేయవలసిందే, అవునా అలాంటి నన్ను దేవుడు దీవిస్తాడని ఆ డౌట్లో రాకుండా, ఆ సందేహంలోనికి రాకుండా, వెన్ సైటన్ షోస్ యువర్ పాస్ట్, షో హిమ్ హిస్ ఫ్యూచర్, హీ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యూ. సాతాను యొక్క భవిష్యత్తు ఏంటండి? యేసు క్రీస్తు ద్వారా నలగొట్టబడి, ఓడించబడి, బాటంలెస్ పిట్లోనికి త్రోయబడి, చిరకాలం అగ్నిలో, ఆయన కొరకు ఏర్పాటు చేసిన అగ్నిలో అక్కడే ఉండిపోయి నాశనంలోనికి వెళతాడు. నీ గత పాపములను సాతాను జ్ఞాపకం చేసి నిన్ను కృంగదీయాలనుకుంటే దయచేసి పిల్లరా గమనించండి. మిమ్మల్ని కోరుకొంచున్నాను, ప్రతిమాలుకొంచున్నాను. సాతాను యొక్క భవిష్యత్తును మీరు చూపించండి. సాతాను భవిష్యత్తును కనుక మీరు అతనికి చూపించగలిగితే నీ బలమును నువ్వు ప్రదర్శించిన వాడు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మరొకసారి మీ సన్నిధిలోకి వస్తున్నాం. మీ యొక్క నామము బలమైన దుర్గము. నీతిమంతులు దానిలో పరిగెత్తి ఆశీర్వాదం, సంతోషం, కాపుదల, భద్రత పొందుకుంటాడని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క అక్టోబర్ మాసంలో ప్రభువా మీ దుర్గంలోనికి మమ్మల్ని మేము చేర్చుకుంటున్నాం. మీ ప్రేమ, కనికరం, వాత్సల్యత, కృప, మహిమ, పరాక్రమము, శక్తి, బలము మీ కొరకు కనిపెట్టే బిడ్డగా దీవించి కాచి కాపాడమని
మీ దుర్గంలో ప్రభు మేము ఇమిడి, మీ దుర్గంలో ఉండి ప్రభా మేము ఎటువంటి సాతాను శోధనలకు భయపడకుండా ఈ అక్టోబర్ మాసంలో మీ కొరకు పూనుకున్న ప్రతి పని మీలో మీ కొరకు మీ ద్వారా మేము జీవించడం, నీతిని మేము కాపాడుకుంటూ నీతి వస్త్రమును మలినము కాకుండా మమ్మల్ని మేము మీ యొద్ద ప్రభా మేము ప్రదర్శించుకుంటకు మీ ఎదుట జీవించటకు సహాయం చేయమని, మీరు అక్కడికి సిద్ధపరచమని, గత నెలలో ప్రభా సెప్టెంబర్ మాసంలో మీ కొరకు జీవించలేని బ్రతుకు, మీ కొరకు ప్రభా మేము ఉండలేని రీతి అటువంటి ఛాయలు కానీ అటువంటి నీడలు కానీ మా మీద రాకుండా కాచి కాపాడండి. ఈ నూతన నెలలో అక్టోబర్ మాసంలో మీ ద్వారా మీ కొరకు మీలో మీ కొరకే జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మన అపరాధము చేసిన వారిని క్షమించే ప్రకారం అపరాధమును క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవెన్నవి తండ్రి, ఆమేన్. మన పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి దుర్గమై ఉన్న దేవుడు, మనల్ని దీవిస్తున్న దేవుడు, నీతి అనే వస్త్రం ధరింపజేసి నీతిమంతులకు చోటునిచ్చే దేవుని హస్తములోనికి, దేవుని దాగుచోటులోనికి, దేవుని దుర్గంలోనికి మనము తీసుకుని వెళ్ళి ఆయన రాకడ వచ్చేంత వరకు ఆయన దీవెనలో, ఆయన కాపుదలలో బ్రతికి ఆయన రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వారంలో మనకి బుధవారము 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం నాడు 3 గంటలకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి ఒక్క మనవి అందరికీ, ఈ కోవిడ్-19 ప్రభావం ద్వారా దాదాపు మార్చి నుండి ఈ వీక్ వరకు ఆన్లైన్ సర్వీసెసే జరుగుతున్నాయి. ఒక విధంగా అది దీవెనకరంగా ఉన్నప్పటికీ నిజమైన వెలితి ఒకటి ఉన్నది. దేవుని యొక్క ఆలయంలో, దేవుని సన్నిధిలో అందరం ఒకరినొకరు చూసుకొని ఒకరినొకరు ప్రోత్సహించే విధానంగా దేవుని సన్నిధిలో ఆరాధన జరపాలనే తాపత్రయం ఉంది. కాబట్టి దయచేసి గమనించండి. దేవుని చిత్తమైతే అతి త్వరలో మన ఆలయంలో మనము ఆరాధన జరుపుకుందాం. ఆ విషయంగా ప్రార్థించండి. ఆర్థిక, మానసిక, శారీరక విషయాలు, అంతేకాకుండా దేవుడు మనల్ని దీవించి మనకు ఇవ్వబోయే దీవెనలు సామూహికంగా, వ్యక్తిగతంగా దేవుడు దీవిస్తున్నాడు. సంఘ అభివృద్ధి కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మీ అందరినీ కోరుచున్నాను. అతి త్వరలో ఆలయ పరిధిలో ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ది చర్చ్ వీ వాంట్ టు గ్యాదర్ అండ్ ప్రైజ్ ద లార్డ్. ఆ విషయమై ప్రార్థన చేయండి. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.